దాసుని చాలా అద్భుతంగా మరి దేవుడు వాడుకున్నాడు. మరి ప్రయాణాలు తోడుగా ఉన్నారు. దేవుని కార్యాలు మనం చూస్తున్నప్పుడు బైబిల్లోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? చదవండి. ఎఫెసీ 3:20 చదువుదాం. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను చెప్పండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడు అంట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం అంటాడు, మీరు ఏమనుకుంటున్నారు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మనం ఇంత ఆలోచిస్తే దేవుడు మనం అడుగు వాటి కంటే ఊహించాం. మనం ఎంత ఊహిస్తాం? ఒక రేంజ్ ఊహిస్తాం. ఊహించు వాటి కంటే అత్యధికంగా చేసే దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు 32వ అధ్యాయంలో రాస్తాడు, అయ్యా నువ్వు క్రియలు జరిగించే విషయంలో నీకంటే గొప్పవాడు ఎవడో లేడు. ఈరోజు ఈ సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు ఆ దేశాల్లో అంతగా దేవుడు తన దైవజనుడిని వాడుకున్న తీరు మనం చూస్తే ఎంత గొప్ప దేవుడు ఉన్నాయో ప్రభుని స్తుతించకుండా ఉండగలమా? గత 10 years బ్యాక్ మనం ఈ ప్రదేశంలోనే ఉన్నాం కదా. కానీ మరి అప్పటికి ఈ దినాన ఈ నూతన మందిరంలో అంతేకాదు ఊహించు వాటికంటే అత్యధికంగా అంటే మళ్ళీ మందిరం పైన అంత గొప్ప దేవుడు. దేవుడు వరాలు ఇవ్వడం మొదలు పెడితేనంట, అన్నయ్య రాశాడు ఈ పాట కూడా, ఆ పాట పాడతాను, ఒక కొంచెం పాడేసి నేను ముగించేస్తా. దేవుడు వరాలు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తిప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఉన్నాడండి? దేవుడు తలుపు తీయటం ప్రారంభిస్తే దాన్ని మూసేవాడు ఎవడన్నా ఉన్నాడా? నాకు అసలు వేసినలో రాదు. Sarap.